మస్తు రోజుల తర్వాత లక్కీ అని బయటికి తిప్పడానికి తీసుకుపోతున్నాం ఇలా. చలో నడుర్రి నడుర్రి నడుర్రా. అబ్బో అది చేస్తుందా? పదర లక్కీ. ఇంకో చేయి పట్టకపోతే నీ మీద నమ్మకమే రాదు. 2 చేతులు పట్టాల్సిందే, అది చీరలకు వెళ్ళేవాల్సిందే. చూసినావా దాని ప్రాణాల మీద దానికి ఎంత భయం ఉందో. చలో లక్కీగాడు అవుటింగ్ పోతుండి ఇవాళ. అమ్మో అమ్మో మెల్లగిరు నాయనో, తాడి చెట్టు పెరిగినట్టు పెరిగి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. అయితే ఇంకా ఇవాళ మంచిగా కాసేపు పడుకున్నా కానీ లక్కీ అస్సలు పడుకోనియట్లే. ఇవాళ నేను పెట్టుకున్న అత్యంత ముఖ్యమైన పని ఏంటి తెలుసా? బాత్రూమ్ క్లీనింగ్. 3 బాత్రూమ్లు ఉంటాయి మాకు వచ్చేసి. ఇంకా మొత్తం ఓవరాల్గా ఇలా బాత్రూమ్ క్లీనింగ్ కార్యక్రమం పెట్టుకున్నా. తల మెరిసిపోతున్నాయి. ఇవాళ వారం 10 రోజుల నుంచి అది క్లీనింగ్ పని లేదు కదా, ఓన్లీ తిన్నామా పడుకున్నామా పరిగెత్తినామా అన్నట్టే. ఇదంతా క్లీనింగ్స్ ఇవాళ. ఇందులో ఒక వాష్రూమ్, ఇది ధీరజ్ రూమ్, ఇంకా సర్దేది ఉంది. ఇవన్నీ ఇంకా బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసిన. ఇంకా ఇప్పుడైతే బయటికి వెళ్దామని చెప్పేసి అలా ఒక రౌండ్ వేసుకోవాలి. సో చూద్దాం మా ఆయన ఎక్కడెక్కడ తీసుకెళ్తాడా. అండ్ ఇంకా ఇవాళ అయితే ఆల్మోస్ట్ 2 months అయింది లక్కీ తల్లి పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి. దానికోసం అనేసి ఇంకా అనుకోకుండా బయటికి వెళ్ళాం కదా, ఈ పని కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి మొత్తానికైతే మా దగ్గరలో ఉన్న రామారెడ్డికి అయితే స్టార్ట్ అయినాము. ఇంతకుముందు ఊర్లో తీసుకుంటుంటాం కానీ ఈ మధ్య ఇక్కడ కూడా తీసుకోవచ్చు అన్నప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్నాము. సో మొత్తానికైతే 3 months బిలోనే తీసుకోవాలి. లాస్ట్ 3 months అన్నమాట. 3 months దాటితే అవన్నీ కొలాప్స్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఎవ్రీ 2 monthsకి అయితే ఒకసారి తీసుకొస్తాము. ఎవ్రీ మంత్ వెళ్ళడం అంటే కుదరదు కదా. 2 monthsకైనా వెళ్ళచ్చు, 3 monthsకైనా వెళ్ళచ్చు. ఇంకా అందుకని చెప్తే మొత్తానికి అయితే వెళ్తున్నాము. తీసుకునేటప్పుడు మామూలు టార్చర్ ఉండదు. నేను అక్కడ ఏం వీడియో రికార్డ్ చేయలేదు కానీ ఒక 1/2 hour ఏదో ఐసు కళ్ళు రెప్పలు ముయ్యాలంట, ఏటేటో ప్రాసెస్ ఉంది. దానికి వేరే అసలు సోర్సే లేదు, అదొకటే ఉందంట. కానీ ఎట్లనో ఇంకా అట్లా కష్టపడి అయితే మొత్తానికైతే లక్కీ అయితే ఎన్నో నానా కష్టాలు పడ్డ తర్వాత యాక్సెప్ట్ చేసింది. ఇంకా ఫైనల్గా తిరిగి వచ్చే టైంలో నేను ఇంకొంచెం ఈవినింగ్ అయిపోయింది. అప్పటికి ధీరజ్ స్కూల్ నుంచి రాలేదు. 4 o'clock 4:30 అలా అయింది. ఇంకా అందుకనే వెళ్తూ ఉంటే కార్లో ఇక్కడ వేడివేడిగా మిర్చీలు చేస్తూ ఉన్నారు. తీసుకుందాం అనేసరికి అక్క మీరు రజిత గృహిణి కదా అని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో చూడగానే ఇంకా నాకు కూడా మన ఫాలోవర్స్ అంటే వాళ్ళకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను చిన్నగా అయితే ఇలా వీడియో క్యాప్చర్ చేశాను. బట్ ఏదైనా కానీ కష్టపడే వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాము. అందుకని చెప్పేసి గుర్తుపట్టిన వెంటనే నాకు ఎందుకో చిన్నగా అయితే వీడియో క్యాప్చర్ చేయాలనిపించింది. మన వల్ల ఒకరికైనా అట్లీస్ట్ 10 మంది కాకపోయినా ఒకరికైనా మనం కొంచెం హెల్ప్ చేస్తే ఇండైరెక్ట్గానో ఏదో రకంగా మనం కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అలాగా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం చేశాను. అది కూడా గుర్తుపడితేనే చేశాను, లేకపోతే ఏమో మోస్ట్లీ ఎందుకు చేస్తాను చెప్పండి. మనకు ఎవరైనా అక్క ఇది పాజిటివ్గా రెస్పాండ్ అవుతే మనం కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతాము. అలాగని ప్రతి విషయంలో చేయలేను అనుకోండి బేసిక్గా. బట్ ఎనీవేస్ మోస్ట్లీ 90% అయితే అందరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇదేం పెద్ద విషయం కూడా కాదు. కానీ ఇంకా తమ్ముడైతే MBA చేసిండంట. ఇంకా వాళ్ళ నాన్నకి చెదోడు వాతోడుగా ఉంటూ ఈ పని అయితే చేస్తున్నారు. బట్ ఫుల్ సక్సెస్ అండి. అక్కడ ఆ ఏరియాలో పక్కనే 2 హోటల్స్ ఉంటాయి. వాళ్ళ బాబాయ్ వాళ్ళ హోటలు, ఇంకా ఈ తమ్ముడు వాళ్ళ హోటల్ అంట పక్కనే ఉంటాయి. కానీ 2 కూడా ఫుల్ కాంపిటేటివ్ అండి. 2 కాంపిటీషనే ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. బట్ చూడగానే అలా గుర్తుపట్టి, పైగా నేను ఈ వీడియో పెట్టగానే ఇన్స్టాగ్రామ్లో మస్తు మంది కామెంట్ అన్నమాట, అక్క అయ్యో ఎప్పుడు వచ్చారు మాకు కూడా చెప్తే మేము కూడా కలిసే వాళ్ళం కదా అని చెప్పేసి. ఇంకా అలాగా చాలామంది అన్నారు. కానీ నేను ఎప్పుడు వెళ్తానో నాకు కూడా తెలియదు కాబట్టి పెద్దగా ఏం వీడియో ఇన్ఫర్మేషన్ చేయలేదు నేను. అయితే ఇంకా లక్కీకి కూడా నేను ఆల్రెడీ మిర్చి బజ్జీస్ తీసుకున్నాను, ముందే తీసుకొని పార్సల్ తీసుకున్నాను. ఇంకా లక్కీ గడికేమో ఎగ్గు బజ్జీ ఏదో కట్ చేసి ఇచ్చారు. లక్కీకి ఎగ్గు బజ్జీ తినిపించాను. టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి, చాలా బాగుండింది. సో అలాగా మొత్తానికి ఇవన్నీ ఇక రొటీన్స్ నడుస్తూనే ఉంటాయి. సో ఇది అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి వచ్చినాం అనమాట. ఇంటి దగ్గర వర్క్స్ నేను కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు. పాలు పొంగిచ్చినప్పుడేమో వెళ్ళాను, బట్ అది నైట్లో. దాని తర్వాత ఈరోజే వెళ్ళాను.
ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అంతా ఎండింగ్కి వచ్చింది. కలర్ వర్క్స్ అయితే ఇంకో 1 or 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇవంతా క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. ఇవంతా ఎట్లా క్లీన్ చేయాలో ఏమో, అదే ఇంకా హెడేక్ అయిపోతుంది. ఆ కలర్ అసలు ఎట్లా పోతుంది ఆ మరకలు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏదో కెమికల్ అయితే ఉంటుందట కానీ గ్రానైట్స్కి వాడకూడదంట, ఏదేదో రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో ఏమో. ఇంకో 1 or ఒక 10-15 డేస్లో అయితే వర్క్స్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనుకోండి బేసిక్గా. ఇంక ఇక్కడ వచ్చేసి లోపల అయితే బాత్రూమ్స్కి అట్లా కొంచెం అంత వర్క్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా 4 రౌండ్లు ఇరుగురు కదా ధీరజ్ గారు. ధీరజ్ లేడు, ఏటో జంపు ధీరజ్ లేడు. రారి ఎటు చాలా అయ్యాలా తిరుగులు చాలా హ్యాపీయా. వీడు చెప్తా వీళ్ళ రాజ్యం అంతా ఎట్లుందంటే ఎట్లుంది అంత మొత్తం అడ్డమైన చెత్త, అన్ని బ్యాటరీలు ఏంటి అన్నీ మొత్తం అవే. ఏమున్నాయో ఏమో నాకు ఏం అర్థమైతలేదు. ఇవంతా దుకాణం పైసలు అన్నీ గతమే 10,000 డ్రాలు ఉంటే కథం చేసేసి కొత్త నోట్లు అని దాచి పెట్టుకున్నా. ఎంత ఆపత్తి వచ్చినా ఖర్చు పెట్టలేదు. ఏంటో ఇగో గివి గిరాళ్ళు కూడా వదిలిపెట్టలే. ఇగో గిరాళ్ళు కూడా ఇంకో డబ్బు. ఎన్ని డబ్బాలు ఉన్నాయి ఇట్లాంటివి అంతా. ముఖం చూసి రావు సార్. ఇది చూడు ఫ్రెండ్స్, ఇది మావని కథ. ఇది ఉందా, టేప్ ఉందా? పాత ఇనుప సామాన్ జమ చేసినట్టు చేసిండు. నువ్వేం పాడెత్తున్నావురా? ఛార్జింగ్ ఉన్నంత నేను కోసుకోవడానికి ఎత్తాను కన్నా కోసి పని చెప్తాను. ఎవరిని కొత్త నా యూట్యూబ్ సామాన్లు కూడా ఇవి మొత్తం జమ చేసి ఫస్ట్ టైం అయితే ఎప్పుడు తినలేదు, ఇప్పుడు చూడడమే కానీ ఎప్పుడు తినలేదు. వాటర్ యాపిల్ నేను జామకాయలు తీసుకుంటుంటే జామకాయలు మీ అక్క దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. చూద్దామని తీసుకొచ్చిన. టేస్ట్ 3 తెచ్చిన. తెలిసిన ఆమె కాబట్టి ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాము, బాగుంటే తర్వాత తీసుకుందామని చెప్పేసి లక్కీ కోటి నా కోటి ధీరజ్ కోటి తెచ్చిన. ఒగరొగరు ఉన్నాయి, ఎటు కాకుండా ఉంది. అసలు ఏం టేస్ట్ ఏమో. కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ లాగా, అంతా ఏం లేదు. ఇందులో ఏం స్పెషల్ ఉందో కూడా నాకు తెలియదు కానీ ఎటు కాకుండా ఉంది. అది ఈ టేస్ట్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు వస్తలేదు. మీలో ఎంతమంది తిన్నారు ఇది కామెంట్ చేయండి ఒకసారి. ఎట్లుంది మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఏమో ఒగరొగరుగా ఒక రకంగా ఉంది. ఇంకా ఇవాళ అయితే చాలా రోజుల తర్వాత అయితే బయటికి వెళ్ళా. అది కూడా నా పర్సనల్ వర్క్స్ మీద, అంటే లేడీస్ ఉంటుంది పార్లర్, చిన్న చిన్న బయటకు చిన్న పనులు ఉంటాయి కదా. సో అవన్నీ ఇవ్వాలైతే చేసుకున్నా. ఇంకా పైగా ఇప్పటిదాకా అన్ని బట్టలు ఉతికినా. ఏవంటే శారీస్ యాక్చువల్గా ఇంటిది శివరాత్రి నుంచి పక్కకు పెట్టిన శారీస్ అన్నీ అట్లే ఉన్నాయి. అంటే జస్ట్ నేను షాంపూ వాష్ చేస్తా, అట్లా 4-5 శారీస్ అన్నీ కంటిన్యూ కట్టుకుని ఇప్పుడు వాష్ చేసి. సో ఇవాళ బయటికి వెళ్ళి కొన్ని నా కోసం నేను తెచ్చుకున్న అయితే కొన్ని లెగ్గిన్స్ కాదు, ప్లాజో ప్యాంట్స్
ఇది బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ ఇవి రెండు తీసుకున్నా. మనకి ఎన్ని ప్యాంట్స్ ఉన్నా తక్కువనే. పైగా ఈ మధ్య లక్కీకి నాకు ఒకటే ప్యాంట్ వాడుతున్నా కాబట్టి కొంచెం ఎక్కువనే కావాలి. ఇది వచ్చేసి అమ్మ నాకు దసరాకు కొనిచ్చిన శారీ. ఇవన్నీ ఇవి స్టిచ్చింగ్ ఇచ్చి 3 months అయింది, కానీ ఆ అక్క వాళ్ళకి వాళ్ళ అత్త చనిపోయి ముట్టుడు వచ్చి ఇంకా ఆమెకి అసలు కుదరలేదు. ఎప్పుడో ఇచ్చిన 3 months అయిపోతుంది ఆల్మోస్ట్. ఇవాళ తీసుకొచ్చిన ఇవన్నీ కూడా పెండింగ్ వర్క్స్ అన్నీ చేసుకున్నా. అమ్మ నాకు చెల్లెలకి సేమ్ మ్యాచింగ్ కొనిచ్చింది. చెల్లెకి ఒక 2-3 వాష్లు అయినాయి కావచ్చు, మనకి ఇంకా ఈరోజు చేతికి వచ్చింది. ఇంకా దాని తర్వాత ఇదేమో గృహప్రవేశం అప్పుడు అమ్మవారికి కట్టించిన చీర. ఇది రెడ్ కలర్. ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇది అప్పుడప్పుడు అమ్మ నేను చిన్నమ్మ ముగ్గురం హాస్పిటల్కి వెళ్ళినా గుర్తుందా? ఏడా వేములవాడలో అదేంటో షాప్ పేరు మర్చిపోయినా, విశాల అనుకుంటా. అందులో తీసుకున్నప్పుడు ఎప్పుడో తీసుకున్న శారీ. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు దసరాకు ముందే పోయినాం. ఎప్పుడు హాస్పిటల్ కూడా అంత ఐడియా లేదు. అప్పుడు ఎప్పుడో తీసుకున్నాం, సమ్మర్లో అనుకుంటా. దసరాకు కూడా కదా, సమ్మర్లో. అప్పుడు చీర ఈ చీర మాకు బద్ధకం ఎక్కువ. ఎప్పుడు చీరలు ఎప్పుడు గుర్తించుకుంటున్నావో కూడా అర్థమవుతలేదు. అమ్మ కొనిచ్చిన పైన శారీ పైన ఇది బ్లౌజ్ సింపుల్గా అన్నీ, పెద్దగా ఏం లేదు. ఇది ఇది ఒకటి. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులన్నీ ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం. మనం చేసిన పని ఇది. ఇక డిన్నర్లోకి అయితే ఇవాళ ఏం తినాలనిపించలేదని ఉప్మా చేసిన. లక్కీకి నాకు ఇద్దరికి ఉప్మా, మా ఆయనకేమో ఫంక్షన్ ఉందంట. ఇది మరి ధీరజ్ వెళ్తాడా లేదా తెలియదు. ఒక రిసెప్షన్ అయితే ఉండింది. నన్ను కూడా రమ్మన్నాడు మా ఆయన, కానీ నాకు అస్సలు ఓపిక లేదు. పైగా దానికి ఇంత రెడీ అయిపోవాలి. ఇప్పుడు శారీ కట్టుకోవడము, రెడీ అవ్వడము, ఇదంతా రిస్క్ కదా. ఇంకందుకని నేను రానని చెప్పేసిన. సో ఇది ఇప్పుడు నేను లక్కీ ఇద్దరిని తినాలి. ఇవేమో ఈచ్ వన్ 250 రూపీస్కి ఒకటి పడింది. లెగ్గిన్ ప్లాజో ప్యాంట్స్. షార్ట్ వీడియోలో చూపిస్తా ఇవి ఎలా ఉన్నాయి ఏందనేది. షార్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను, ఓకేనా? నెక్స్ట్ తినాలి, ఆకలి అవుతుంది ఇప్పుడు. మనం ఇలా ఉప్మా తినాల్సిందే. ఉప్మా క్రేవింగ్స్. ఇది అమ్మ చేసిన స్టైల్లో ఉప్మా. లక్కీగాడు ఎట్లుందిరా అమ్మమ్మ స్టైల్ ఉప్మా? బాగుంది కదా తల్లి. ఇట్లా ఉప్మాలో నాకు పాల మీద మీగడ వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ వారం 10 రోజుల నుంచి ఉప్మా గుర్తుకొస్తుంది. ఇవాళ కుదిరింది. ఏంటో ఉప్మా చేసుకొని తినడానికి కూడా పర్మిషన్, టైం రావాల్సి వస్తుంది ఈ మధ్య. బాగుందా తల్లి? అవునా? ఓకే.